అందరికీ జై శ్రీరామ్. ఈ ఇరుముడి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. మా స్వామిని వీడియో తీయమంటే ఫోటోలు తీసిండు, తర్వాత వీడియోస్ వస్తాయి చూడండి. ఈ ఇరుముడి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కట్టుకుంటున్నాం, పన్ను ఎత్తేసిండు. ఇంకా చూడండి, ప్రదర్శన చేయాలి, ప్రదర్శన చేయబోతున్నాము. జయ జయ రామ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బయలుదేరబోతున్నాము. కొంచెం ముందుకెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి గుడి దగ్గర ముందుకెళ్ళి బొడ్రాయి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి బయలుదేరాం. మధ్యలో కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మొక్కేసి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాము. లోపల వీడియో పర్మిషన్ లేదు, అందుకే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయాము. ఇక్కడ కూడా చూడండి ఒకసారి లొకేషన్. అక్కడి నుంచి బయలుదేరేసి వచ్చేస్తున్నాం అనమాట. ఇక మా సార్ ఫాస్ట్గా వెళ్తున్నాం. కొంచెం మెల్లిగోని అని కూడా వెళ్ళట్లేదు, ఫాస్ట్గా వెళ్తున్నాము. వెళ్తూ దారిలో భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఇది కుకునూరుపల్లి దగ్గర ఉంది, సిద్దిపేట రోడ్లో. ఇక్కడ హనుమంతుని విగ్రహం చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది. ఇది లైక్ ఒక ఫ్లోర్ కన్నా ఇంకెక్కువ హైట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ అభిషేకం జరిగేటప్పుడు చూస్తే మస్తు అనిపిస్తుంది అనమాట. అలాగే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి ముంగడికి వెళ్ళి కాలవడుపు దగ్గరికి వెళ్తే పూలు తెంపకూడదు, కొమ్మలు తినకూడదు అని రాసింది చూడండి. ఇక్కడ వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇక పైకి వెళ్తున్నాం చూడండి. శ్రీ భక్తాంజనేయ స్వామి ఇది ఆ విగ్రహము. వీడియో ఫోటో వద్దన్నాడు, ఇమీడియట్లీ బంద్ చేశాను అక్కడ నుంచి. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇది బయట లొకేషన్. వేములవాడకైతే రీచ్ అయిపోయినాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడ వచ్చేసాం చూడండి. ఇక్కడ నుంచి మనం పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లోకి వచ్చేసాం చూడండి. ఇక్కడ ధర్మగుండం పక్కన అనమాట. పార్కింగ్ ఇంతకుముందు మొత్తం చెరువు ఉండే అనమాట. ఇప్పుడు పార్కింగ్ చేసేసారు, మొత్తం పార్కింగ్ చేసేసారు చెరువు ప్లేస్లో. మేము ఇక్కడ బండి పార్క్ చేసి వెళ్ళాము చూడండి ధర్మగుండానికి వెళ్ళాము. ఇక్కడ ఇప్పుడు మేము స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి అనమాట. ఆల్మోస్ట్ 4 అవుతుంది. మేము 5:36 స్టార్ట్ చేసుకున్నామని అనుకున్నాము. అలా వచ్చేసి 5:36 కల్లా స్నానం చేసుకొని పూజ కూడా చేసుకొని దర్శనానికి వెళ్ళాము. అక్కడ కోడి కట్టడానికి టికెట్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ బయట వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి అన్ని కోడలు ఉన్నాయి. ఇక్కడ ఇవి కోడలు అన్నమాట. శివుడు వాహనం నంది కాబట్టి ఇక్కడ కోడెను కడితే మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. అందుకే ఇక్కడ కోడెను సమర్పిస్తారు. ఇక్కడికి చూడండి, ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి బయట వ్యూ మొత్తం చూడండి. వేములవాడ నుంచి బయలుదేరిపోయాము. కొండగట్టుకు వెళ్తున్నాము. దారిలో ఉన్నామన్నమాట. అక్కడికి వెళ్ళగానే మీకు కూడా కొండగట్టు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఉన్నారు జనాలు ఏంటి అని చూపిస్తున్నారు. జయంతికి అయితే ఫుల్ జనాలు ఉన్నారంట. ఆల్మోస్ట్ నియర్లీ దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంది మనకి అంతే. చూడండి రీచ్ అయిపోయిన ఎంట్రన్స్లోనే మనకు సీతారాముడితో సహా విగ్రహం పెట్టేశారనమాట ఎల్ఈడి బోర్డులో. ఇది ఎంట్రన్స్, ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. పార్కింగ్ ప్లేస్లోకి వచ్చేసాం. మొత్తం లైటింగ్తో జిగేల్ మంటుకున్నట్టు. ఆల్మోస్ట్ జనాలు ఎవ్వరు లేరు ఇప్పుడు, ఎందుకంటే మేము జయంతి నెక్స్ట్ డే వచ్చాం కాబట్టి. పైకి కూడా వ్యూ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు బండి అక్కడ పార్కింగ్ చేసేసి ఎలా ఉండి ఏంటో మీకు మొత్తం వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చూడండి మొత్తము చెట్లకి అంతా లైటింగ్తో అలంకరణ చేసేది మొత్తము. ఇది వచ్చేసి గోపురం అన్నమాట. మెయిన్ ఇదే ప్రధాన ద్వారం అనమాట. దీని విధంగా తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడైతే క్లోజ్ చేశారు. చూడండి, ఇక పొద్దున్న అయిపోయింది. స్నానం చేసుకొని పూజ చేసుకొని వచ్చి ఇరుముడి కట్టుకుంటున్నాము. ఇరుముడి కట్టుకొని ఇప్పుడు వెళ్ళి దర్శనానికి వెళ్ళబోతున్నాం అనమాట. దర్శనానికి వెళ్ళేసి మాల విరమణ చేసి స్నానం చేసుకొని ప్రసాదం మీద తీసుకొని వెళ్ళాలి. ఇంకా మనం చూడండి లైన్లో వచ్చేసాము. ఆల్మోస్ట్ లైన్లో ఉన్నారు కానీ కొంతమంది జనాలు ఉన్నారు. మేము కొంచెం అర్లీ మార్నింగే వచ్చేసాము 5:30కి. అలా అప్పుడప్పుడు గుడి ఓపెన్ చేశారు కాబట్టి వచ్చిన లైన్లో నుంచి వెళ్ళాము. సో జనాలు మరీ ఎక్కువగా అయితే ఏం లేరనమాట. ఇది చూడండి కోతి ఏం చేస్తుంది ఇక్కడ. గోపురం పైకి వచ్చి ఎక్కిన బియ్యం వేస్తుంటారు అనమాట. ఆ బియ్యాన్ని తింటూ ఉన్నాయన్నమాట. పైన కూడా సమర్పిస్తారు, అది కూడా కింద చేస్తూ ఉన్నాయన్నమాట. దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. లడ్డూలు తీసుకోవడానికి వచ్చాను, ప్రసాదం తీసుకొని కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్తుంటే మనకు
మధ్యలో ఇతను చూడండి, అది బాలి బాలి పాట పాడాడు కదా తను అన్నమాట. యూట్యూబ్లో కూడా పాట పాడాడు అనమాట. ఇతను కొండగట్ట దగ్గరే ఉంటాడు. ఒకసారి చూడండి అతని పాట. రామాంజనేయ స్వామి ఓసరాజు కాంజన్నాయ్ రామాంజనేయ స్వామి. లక్షలాది భక్తులు నీకు, లక్షలాది భక్తులు నీకు కోడొక్క పూజ చేసేరు. లక్షలాది భక్తులు నీకు తెలంగాణ కొడుకు రమయ్యా, కొండగట్టు మానుమయ్యా, కోడొక్క పూజలు నీకు సంబరాలు ఎత్తున్నమయ్యా. కొండగట్టు నుంచి కొమరవెల్లికి అయితే వచ్చేసాము. గోపురం ఇది ప్రధాన గోపురము. ఇది ఇక్కడ నుంచి ఇది చూడండి, గంగరాజు చెట్టు అంటారు. ఇక్కడ పూజలు చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ కొబ్బరికాయలు, ఇరుముడి అన్ని కొడుతుంటారు. ఇక్కడ పూలదండ తీసుకుని పైకి వేస్తే మంచిదని ప్రజల నమ్మకం అన్నమాట. ఇక్కడ మేము కూడా ప్రదక్షిణలు చేసుకొని దర్శనానికి వెళ్దామంటే గుడి బంద్ చేస్తున్నారు అన్నారు. మరి తీస్తారా లేదా? జనాలు అయితే చాలామంది పోగయ్యారు అక్కడ. అలా ఇలా అయితే వెళ్ళాము. దర్శనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బంద్ చేసే మూమెంట్లో వెళ్ళాం కాబట్టి కొంచెం తోపులాటగా ఫాస్ట్గా వెళ్ళాము. వెళ్ళేసి కిందికి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.